హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అశ్విని దాస్ కిచెన్. నేను అశ్విని. ఈరోజు నేను మీకు చపాతీలు గంటల తరబడి కూడా మెత్తగా ఇలా పొరలుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. రెగ్యులర్గా చపాతీ చేసుకుంటుంటాం కదా, కానీ చాలా మందికి చాలా కంప్లైంట్స్ ఉంటాయి. అంటే చపాతీలు చల్లగా అయిపోయిన తర్వాత గట్టి పడుతున్నాయి అండ్ టేస్ట్ మారిపోతున్నాయి అని. ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. చపాతీలు గంటల తర్వాత కూడా ఇలా సాఫ్ట్గానే ఉంటాయి. లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ పెట్టుకొని అందులోకి గోధుమ పిండి వేస్తున్నాను. ఇలా గోధుమ పిండి వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ మనము చపాతీ ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి. నీళ్లు అనేది ఒకటేసారి వేయకుండా ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము కొద్దిగా వేసుకుంటూ మనము పిండి అనేది కలుపుకోవాలి. పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ లూజ్గా కూడా ఉండకూడదు. సో వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. మనము చపాతీ పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకు చపాతీలు కూడా అంత బాగా వస్తాయి. సో చూస్తున్నారు కదా, ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు ఇలా బాగా నీట్ చేసుకోవాలి. నేను ఇందులోకి ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయలేదు. ఇలా మనము ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత చూసారు కదా, మనకు చపాతీ పిండి అనేది క్రాక్స్ ఏమీ ఉండకూడదు. సో ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోవాలి. మనకి ఇది గోధుమ పిండి కాబట్టి మనకు ఒక అరగంట పాటు అన్న కనీసం ఉంచుకోవాలి. మీరు కావాలి అంటే గంట నుంచి 2 గంటల సేపు కూడా నానబెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ గంట తర్వాత చపాతీలు అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇలా ఒక గంట నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుని ఇలా చిన్న బాల్స్ లాగా చేసుకుంటున్నాను. నేను అన్ని ఒకటే సైజులో ప్రిపేర్ చేస్తున్నానండి. సో చూస్తున్నారు కదా, ఇలా మనము చిన్నగా తీసుకొని బాల్స్ అనేది చేసి ఒక బౌల్లోకి వేసేస్తున్నాను. పిండి అనేది ఆరిపోకుండా మనము పైన ప్లేట్తో కవర్ చేసుకోవాలి. ఈ పిండిని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని మనం 2 డేస్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చపాతీలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఇక్కడ కొద్దిగా పొడి పిండిని చల్లుకొని మనం ఒక బాల్ ని తీసుకొని ఇలా చిన్నగా చపాతీ లాగా రోల్ చేస్తున్నాను. ఇలా చేసుకున్న తర్వాత పైన నేను ఆయిల్ ని గ్రీస్ చేస్తున్నాను. ఇలా 1 స్పూన్ ఆయిల్ ని వేసుకొని ఫోల్డింగ్ చూడండి, నేను మీకు 2 టైప్స్ లో ఫోల్డింగ్ అనేది చూపిస్తున్నాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా మనము ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదు అంటే నేను మీకు ఇంకొక పద్ధతి కూడా చూపిస్తాను చూడండి. ఇలా నేను మీకు ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం చిన్నగా చపాతీ రోల్ చేసుకున్న తర్వాత పైన ఆయిల్ ని గ్రీస్ చేసుకోవాలి. ఇలా చేసుకొని నేను మీకు ఫోల్డింగ్ చూపిస్తున్నాను చూడండి. నేను ఇక్కడ 2 టైప్స్ లో ఫోల్డింగ్ అనేది చూపిస్తున్నాను. మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు. ఇలానే నేను అన్నిటిని కూడా చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు మనము పొడి పిండిని చల్లుకొని మనం ఫస్ట్ ఏ చపాతీని అయితే రోల్ చేసుకుంటామో అదే చపాతీని మనం ఇలా చపాతీ లాగా రోల్ చేసుకోవాలి. ఈ లోపుగా మీరు చపాతీ ప్యాన్ ని పెట్టుకొని ప్యాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనము చపాతీ అనేది వేసుకొని కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా నేను స్క్వేర్ షేప్ లో చేశాను ఒక చపాతీని. ఇలా బాగా రోల్ చేసుకున్న తర్వాత మనము ఈ చపాతీని ప్యాన్ మీద వేసేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పుకున్న తర్వాత ఆయిల్ ని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక వైపుకి తిప్పిన తర్వాత ఆయిల్ అనేది వేస్తున్నాను. ఇలా వేసుకొని మనం ఒక 2-3 సార్లు అటు ఇటు తిప్పుకోవాలి. ఎక్కువసేపు తిప్పినా కూడా చపాతీ అనేది గట్టిగా వచ్చేస్తుంది. సో ఇలా ఒక 2-3 సార్లు మాత్రమే అటు ఇటు తిప్పుకుంటూ చపాతీ కాలిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. నేను మీకు ఇప్పుడు ఇంకోటి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా పొడి పిండిని చల్లుకొని చపాతీ లాగా రోల్ చేసుకోవాలి. ఇలా మధ్యలో ఆయిల్ ని స్ప్రెడ్ చేయడం వల్ల మనకు చపాతీ అనేది పొరలుగా వస్తుంది అండ్ గంటల తర్వాత కూడా మనకు సాఫ్ట్ గానే ఉంటుంది. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఈ చపాతీని ప్యాన్ మీద వేసుకోవాలి. ఇలా వేసుకొని 1 నిమిషం తర్వాత ఇంకొక వైపుకి తిప్పుకున్న తర్వాత ఆయిల్ ని స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకుని మళ్ళీ ఇప్పుడు ఇంకొక వైపుకి తిప్పుకొని మళ్ళీ ఆయిల్ ని వేసుకుంటున్నాను ఇంకొక సైడ్ కూడా. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు మాత్రమే మనము చపాతీని అటు ఇటు తిప్పుకోవాలి. ఎక్కువ సార్లు తిప్పినా కూడా చపాతీలు అనేది గట్టిగా వచ్చేస్తాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా అన్ని వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఇలానే నేను అన్ని చపాతీలు కూడా చేసేసాను. చూస్తున్నారు కదా, నేను ఇలానే అన్నిటిని కూడా ప్రిపేర్ చేసేసాను. నేనైతే చపాతీలోకి కాంబినేషన్ గా క్యారెట్ ఫ్రైని చేశాను. ఇలా ఒక్కసారి మీరు కూడా చపాతీలు చేసి చూడండి, మీకు కూడా డెఫినెట్ గా నచ్చుతాయి. అండ్ ఈ టిప్స్ తో ట్రై చేయండి, మీరు కూడా చాలా ఈజీగా ఇలా మెత్తగా ఉండే చపాతీలు చేసేస్తారనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. పైన ఆల్ అనే బటన్ ని క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.